బ్యాక్ ఢిల్లీలోని ఇందిరా భవన్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరుగుతున్న ఈ భేటీకి పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సహా సిడబ్ల్యూసీ సభ్యులు హాజరయ్యారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు స్కీమ్ను బలహీనపరచడానికి నిరసనగా దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టే అంశంపై వర్కింగ్ కమిటీ చర్చిస్తోంది. రాష్ట్రాలు 40% నిధులు భరించాలన్న కొత్త నిబంధనలతో పథకం నీరుగారిపోయే అవకాశం ఉందని కాంగ్రెస్ వాదిస్తోంది. ఈ అంశంపై విపక్షాలతో కలిసి దేశవ్యాప్త ఉద్యమం చేయాలని యోచిస్తోంది. రాహుల్ గాంధీ ఎత్తుకున్న ఓట్ చోరీ ఉద్యమం పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఉపాధి హామీ ఉద్యమాన్ని చేపట్టాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. వచ్చే ఏడాది 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఈ అంశాన్ని ఎలక్షన్ అజెండాగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు సమాచారం. రైట్, సిడబ్ల్యూసీ సమావేశం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. సో ఏ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని నిర్మించగలుగుతుంది? ఓట్ చోరీని సరిగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయింది. ఆ మేరకు నష్టం కూడా బీహార్ ఎన్నికల రూపంలో కనిపించింది. మరిప్పుడు మహాత్మా గాంధీ ఎంజీఎన్ఆర్ఈజీఏ పేరు మార్పుని ఎంతవరకు తీసుకెళ్లగలుగుతుంది అనేది ప్రశ్న. మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చెప్పండి, ఇటు తెలంగాణలో కానివ్వండి, కర్ణాటకలో కానివ్వండి, అధికారంలో ఉన్న కాంగ్రెస్సే బీజేపీ కార్యాలయాల ముట్టడికి వీటికి వెళ్లడం కనిపించింది. సో ఓట్ చోరీ తర్వాత ఒక ఉద్యమంలాగా దీన్ని తీసుకెళ్లాలని భావిస్తోంది. కానీ ఇప్పటికే దానికి సంబంధించి నిర్ణయం అంతా జరిగిపోయిన తర్వాత ఈ అంశం కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు లాభించే అవకాశం ఉంటుంది? కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం దీనిపైనే ప్రధానంగా చర్చిస్తోంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ బిల్లును కొంత బలహీనపరిచిందనేటువంటి వాదన వినిపిస్తోంది. సో దీనిపైన ఈ భారాన్ని రాష్ట్రాలపై వేయడంతో ఆ మొత్తం పథకాన్ని ఎత్తివేసే కుట్ర జరుగుతుందన్నది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అలాగే ఇతర పార్టీలు చేస్తున్నటువంటి వాదన. సో దీన్ని ఎజెండాగా మార్చి ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సో దీనిపైన చర్చించేందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అత్యవసరంగా వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్దరామయ్య సహా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే వీరందరూ కూడా ఈ సమావేశంలో ఉన్నారు. సో దీనిపైన ఇప్పుడు చర్చ జరుగుతోంది. సో వచ్చే ఏడాది 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అస్సాం, వెస్ట్ బెంగాల్, అలాగే ఇటు తమిళనాడు గాని, కేరళ, అస్సాం ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ఈ రాష్ట్రాల్లో విపక్షాలు అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి విపక్ష పార్టీలతో కలిసి ఈ అంశం పైన ఉద్యమం చేయడం ద్వారా డెఫినెట్ గా సానుకూల ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. నిజానికి గత ఏడాది 2 ఏళ్ల నుంచి మనం చూస్తున్నాం. 2024 తర్వాత ఓటు చోరీ అంశాన్ని ప్రధానంగా రాహుల్ గాంధీ అంశాన్ని టేకప్ చేశారు. కానీ అది పెద్దగా ప్రజల దృష్టిని ఆకర్షించలేకపోయింది. ప్రజల నుంచి జరిగినటువంటి ఎన్నికల్లో ఎక్కడ ఓట్లు రాల్చలేకపోయింది. సో ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ గమనించింది. బీహార్లో ఇది అట్టర్ ఫ్లాప్ గా మారింది. ఓటర్ అధికార యాత్ర అని రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ చేపట్టినటువంటి యాత్ర ఘోరంగా ఫెయిల్ అయింది. ఎక్కడ కూడా ఓట్లు రాలేదు. సో ఆ నేపథ్యంలో ఓటు చోరీ అంశాన్ని పక్కన పెట్టి నిజంగా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను ఎజెండాగా పట్టుకోవాలని భావిస్తుంది. సో ఇదే సమయంలో బీజేపీ ప్రభుత్వం ఒక నుంచి వచ్చినటువంటి వచ్చిన అవకాశంగా ఈ ఉపాధి హామీ బిల్లును చూపిస్తుంది. ఒకటి, ఆ పథకానికి ఉన్నటువంటి మహాత్మా గాంధీ పేరు మార్చి విబిజీ రామ్జీ అని పెట్టారు. సో పేరు మార్చడాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అలాగే ఈ పథకానికి సంబంధించి గతంలో మొత్తం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంటే ఇప్పుడు 40% రాష్ట్రాలపైన వేయడం ద్వారా ఈ పథకాన్ని ఎత్తివేసే కుట్ర జరుగుతోందన్నది ప్రధానంగా చేస్తున్నటువంటి వాదన. సో ఈ 2 అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్తే డెఫినెట్ గా ప్రజల ఉపాధి, వారికి సంబంధించినటువంటి రెగ్యులర్ గా ఉండేటువంటి జీవనోపాధి, కూలిపైన ప్రభావం పడుతుంది. కాబట్టి ఆ మేరకు ప్రజల్లో కొంత ట్రాక్షన్ గెయిన్ చేసే అవకాశం ఉంది. దాన్ని ఎలక్షన్స్ లో కన్వర్ట్ చేసుకుని ఓట్లుగా మార్చుకునేటువంటి అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి ఆ దిశగా 2026లో దీన్ని ఒక ప్రధాన ఎజెండాగా మార్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.